తేనెలో కానీ వీటిని కానీ కలుపుకొని తింటే ఇక మీరు మంచం నుంచి దిగరు ఫ్రెండ్స్. ఏంటి అనుకుంటున్నారా? బాదం పప్పు. బాదం పప్పు ప్రకృతి ప్రసాదించిన వరమని చెప్పవచ్చు. బాదం పప్పులోని పోషక విలువలు మనకు బాగా ఉపయోగపడతాయి. ఆధునిక కాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే బాదం పప్పును తప్పనిసరిగా తినాలి. బాదం గింజలు బలవర్ధకమైన ఆహారం. బాదం పప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చదువుకునే పిల్లలకు బాదం పప్పులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలకు జ్ఞాపకశక్తిని ఇది బాగా పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యానికి, రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అంతేకాదు గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా బాదం పప్పు తింటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు పుడతారట. అలసట, నీరసం ఉన్నవారు బాదం పప్పులు తింటే అస్సలు అవి దగ్గరికి కూడా రావు. ఇదిలా ఉంటే బాదం పప్పులు జింక్, సెలిన్, విటమిన్ ఇ ఉండడం వల్ల మగవారిలో సెక్స్ హార్మోన్ ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తుందట. అంతేకాదు లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ జరిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందట. బాదం పప్పును తేనెలో కలిపి తింటే శృంగార జీవితం సుఖవంతంగా ఉంటుందట. వారం రోజుల పాటు బాదం పప్పు నిరంతరంగా తినేవారికి 3 రోజుల పాటు సెక్స్ కోరికలు ఎక్కువగా పుడతాయని వైద్య నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? మీకు ఆ కోరిక ఉంటే ఇక దున్నేసేయండి.